వెల్కమ్ టు ట్రీ మీడియా. మనతో సోషల్ యాక్టివిస్ట్, ఫ్యామిలీ కౌన్సిలర్ శ్రీ కృష్ణకుమార్ గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే మేడం, మనము వేణుస్వామి గురించి టాపిక్ చేసింది మొదట మనమే అనుకుంటాను. అగైన్ మళ్ళీ స్టార్ట్ చేశారు చెప్పను అని చెప్పేసి అని. అయితే నిన్న తన భార్య అయినటువంటి వీణా శ్రీవాణి ఒక వీడియో పోస్ట్ చేయడం జరిగింది. నేను కూడా సీనియర్ జర్నలిస్ట్లు అయిన మీరు ఇలా చేస్తారా అని చెప్పేసి ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ఆ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటంటారు? అవునండి, వాళ్ళ ఆయన బంగారు గని కాసులు పంట పండిస్తున్నాడు. మరి ఏ భార్యకి ఇష్టం ఉండదో అట్లాంటి భర్త. మళ్ళీ పైగా ఆ కాసులు, ఆ గనులు, ఆ మణులు మాణిక్యాలన్నీ ఈమె కాళ్ళ దగ్గరే పోస్తున్నాడు. మరి అలాంటప్పుడు భర్తను సపోర్ట్ చేయక ఎవరిని సపోర్ట్ చేస్తే? ఏం మా ఆయన జ్యోతిష్యం చెప్తే మీకెందరికి ఏంటి అంత బాధ? ఏం దేశంలో ఏం సమస్యలు లేవా? అసలు నేను ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నాను తెలుసా? నేను ఒక జర్నలిస్ట్ని, నేను ఒక సీనియర్ జర్నలిస్ట్ని కాబట్టి మాట్లాడుతున్నాను. జర్నలిస్టులు అంటే ఇదేనా? జర్నలిస్ట్ విలువలు అంటే ఇవేనా? మాట్లాడిందే మాట్లాడతారా? ఏం చేశాడు మా ఆయన? ఒకరికి జ్యోతిష్యం చెప్పాడు, అంతే కదా. ఇలా ధోరణి ఆవిడ సాగింది. అలాగే దేశంలో బోలెడు సమస్యలు ఉన్నాయి, విద్యార్థుల సమస్యలు ఉన్నాయి, మహిళల సమస్యలు ఉన్నాయి, ఇంకోటి చాలా ఉన్నాయి సమస్యలు. ఇవన్నీ ఉంటే అవన్నీ వదిలేసేసి మా ఆయన మీద పడ్డారేంటి మీరు అందరూ కలిసి అని ఆవిడ అడుగుతుంది. ఎందుకంటే ఆవిడకి బాధ కలిగింది, ఆమెకి ఎక్కడో గాయపడింది, చాలా గాఢంగా గాయపడింది ఆవిడ, లోతుగా. అందుకే ఆవిడ దగ్గర నుంచి ఆ రియాక్షన్స్ వచ్చినాయి. అలానే జర్నలిస్ట్ సంఘాలు కూడా అతని పైన జర్నలిస్ట్ సంఘాలు మహిళా కమిషన్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇస్తారు. అసలు మీరు ఇన్ని మాట్లాడుతున్నారు, ఎవరేమేం చెయ్యాలో ఏంటో అన్నీ మాట్లాడుతున్నారు, కరెక్టే. మీరేం చేశారో చెప్పండి. వేణుస్వామి ఏం చేశాడు అసలు? రెండో వాళ్ళ ప్రైవసీలోకి వెళ్ళాడు, రెండో వాళ్ళ వ్యక్తిగత జీవితంలోకి వెళ్ళాడు. వ్యక్తిగత భద్రత అంటారు దాన్ని. వాళ్ళకి హక్కు ఉంటుంది, నా వ్యక్తిగత విషయాలు మాట్లాడకూడదు, నా వ్యక్తిగత జీవితంలోకి తొంగికూడదు, చూడకూడదు అనే హక్కు ప్రతి మనిషికి ఉంది, నీకు కూడా ఉంది. ఏం మరి ఇట్లా దొంగ జాతకాలు చెప్పుకుంటా, క్షుద్ర పూజలు చేస్తా మీ ఆయన డబ్బులు సంపాదిస్తుంటే ఆ డబ్బులు నువ్వెందుకు అనుభవిస్తున్నావు అని నిన్ను అడగలేరా? లేకపోతే పెయిడ్ ఆర్టిస్ట్గా మారి పెయిడ్ జ్యోతిష్కుడిగా మీ ఆయన కేసీఆర్ దగ్గర డబ్బులు తీసుకుని కేసీఆర్ పాట, జగన్ దగ్గర డబ్బులు తీసుకుని జగన్ పాట ఎట్లా పాడాడు? ఇక్కడ రెండే విషయాలు. ఆయనకి జ్యోతిష్యం రాదనైనా ఒప్పుకోవాలి, జ్యోతిష్యం కనుక వచ్చుంటే డబ్బులు తీసుకుని జ్యోతిష్యం మార్చి చెప్పాడనైనా ఉండాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటే జరగాలి. లాజికల్గా ఆలోచించండి మీరైనా. ఇక్కడ ఒకటి, వేణుస్వామికి జాతకాలు చూడటం రాదు, చెప్పినవి తప్పు అవుతున్నాయి కాబట్టి. లేదు వేణుస్వామి జ్యోతిష్కుడే అనుకున్నప్పుడు ఈ రెండు కావాలని తప్పు చెప్పాడు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని అంటాను. ఈ రెండిట్లో దేనికి శ్రీవాణి ఒప్పుకుంటుందో రమ్మనండి ఛాలెంజ్కి. ఏ హీరో దగ్గర డబ్బులు తీసుకొని ప్రభాస్ జీవితం అయిపోయింది అని చెప్పాడు వేణుస్వామి? వేణుస్వామి ఒక వీడియోలో ఒక రాశి అని చెప్పి ప్రభాస్ది, ఇంకొక వీడియోలో ఇంకొక రాశి అని చెప్పాడు. అలా ఎలా చెప్తాడు ఈ అపరమేధావి? అసలు ఇవన్నీ కాదు. ఇప్పుడు 2024లో 23 ఆఖర 24లో నేను చెప్పిన జ్యోతిష్కాలు ఎట్లా అవుతాయి అని చెప్పి వేణుస్వామికి తెలుసా? ముందు ఆయన జ్యోతిష్యం ఆయన చూసుకోమని చెప్పండి. పోతే సమస్యలన్నీ మీరే ఎత్తారు కదా. నిజమే, చాలా సమస్యలు ఉన్నాయి సమాజంలో. ఈ సమస్యలకి ఎప్పుడు ముగింపు ఉంటుందో ఈయన జ్యోతిష్యం చూసి చెప్పొచ్చుగా. భారతదేశంలో ఇవాళ అతిపెద్ద సమస్య నిరుద్యోగ సమస్య. ఈ నిరుద్యోగ సమస్యకి ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుంది? ఎప్పుడు నిరుద్యోగ సమస్య తీరుతుంది? ప్రజలందరూ సంతోషంగా ఉంటారు చెప్పండి. లేదు అనుకుంటే 8 సంవత్సరాల పిల్లల్ని, 6 నెలల పసిగుడ్డుని, ఉయ్యాల్లో ఉన్న పిల్లలను కూడా అత్యాచారాలు చేస్తున్న రోజులు ఇవి. కన్న తండ్రి కన్న కూతుర్ని అత్యాచారాలు చేస్తున్న రోజులు ఇవి. ఇవన్నీ ఎప్పుడు ఆగిపోతాయో చెప్పండి మీ దివ్య దృష్టితోటి. అసలు వ్యక్తులకి జ్యోతిష్యాలు చెప్పడం ఎందుకు? దేశం మొత్తానికి ఒక జ్యోతిష్యం చెప్పండి. భారతదేశానికి మీ దగ్గర అంత సత్తా ఉంటే, మీ దగ్గర అంత విజ్ఞానం ఉంటే
మీ ఆయన అంత వెనకేసుకొస్తావా? అవసరమైతే ఈమె పెట్టుద్దంట కేసు. ఇంతకంటే ఇంకేం కావాలి? అసలు చైతన్య, శోభిత ధూళిపాల మిమ్మల్ని జ్యోతిష్యం చెప్పమని అడగలేదు. మొదటి మాట. అడగకుండా చెప్పినప్పుడు నువ్వు కాల్ చేసి వాళ్ళకి వాళ్ళ చెవిలో చెప్పాలి. నువ్వు బహిరంగంగా చెప్పడంలో నీ ఉద్దేశం ఏంటి? ఎందుకు చెప్తావు? అసలు వాళ్ళ వ్యక్తిగతమైన విషయాలు అందరితో పంచుకునే హక్కు నీకు ఎవరిచ్చారు? ఇది అసలు విషయం. చట్ట ప్రకారం ఇది నేరం. ఈయన మళ్ళీ ఈ మధ్యకాలంలో వేణుస్వామికి పలుకుబడి తగ్గిపోయింది కాబట్టి ఈ సందర్భంగా చెప్పి మళ్ళీ వార్తల్లోకి రావాలి, మళ్ళీ సెలబ్రిటీ జ్యోతిష్కుడు అయిపోవాలి, అలాగే మార్కెట్ తెచ్చుకోవాలి అని చేశాడు మీ ఆయన. ఇది అసలు విషయం. అసలు అప్పుడు పోనీ వేణుస్వామి ఏం క్లారిఫికేషన్ ఇచ్చాడు? నేను ఆల్రెడీ సమంతాకన్ను నాగ చైతన్యకి జ్యోతిష్యం చెప్పున్నాను కాబట్టి దానికి కొనసాగింపుగా జ్యోతిష్యం చెప్పాను అని చెప్తున్నాడు. ఆ జ్యోతిష్యంలో నాగ చైతన్య ఉన్నాడు కానీ శోభిత ధూళిపాల లేదుగా. అది కొనసాగింపు ఎట్లవుతుంది? ఏది కొనసాగింపు అవుతుందంటే నాగ చైతన్య సమంత వాళ్ళ విడాకులను రద్దు చేసుకొని మళ్ళీ పెళ్లి చేసుకుంటే వీళ్ళు మళ్ళీ పెళ్లి చేసుకున్నా మళ్ళీ విడిపోతారని చెప్తే దానికి కొనసాగింపు అంటే పోనీ కనీసం అర్థం ఉంది. అసలు శోభిత గురించి చెప్పాల్సిన అవసరం ఏంటి నీకు? ఇది పాయింట్. ఈ పాయింట్లో పైగా వాళ్ళు ఎంత అభద్రతకు గురవుతారు. ఈ పెళ్లి కూడా ఫెయిల్ అవుతుంది అంటే నాగ చైతన్య ఎంత టెన్షన్లోకి వెళ్తాడు, నాగార్జున ఎంత టెన్షన్లోకి వెళ్తాడు. ఏ కుటుంబంలోనైనా ఏ తండ్రి అయినా ఏం కోరుకుంటాడు? నా పిల్లలకు పెళ్ళి అవ్వాలి, నా పిల్లలు సంతోషంగా ఉండాలి, సకాలంలో పెళ్ళి అవ్వాలి, సకాలంగా వాళ్ళకి పిల్లలు పుట్టాలి, ఇవన్నీ చూసుకోవాలి అని అనుకుంటారు. అంతే కదా ఎవరైనా అనుకుంటారు. అంతేగాని పెళ్ళిళ్ళు అవుతూనే అసలు వీళ్ళకి పెళ్ళిళ్ళే అవ్వవు, అయినా నిలబడవు, విడాకులు అయిపోతాయి, 1కి 4 విడాకులు అవుతాయి అంటే తల్లిదండ్రులు ఎంత బాధపడతారు? అసలు మీకు పిల్లలు ఉంటే తెలిసేది మీకు ఆ బాధ ఏదో. పిల్లల మీద తల్లిదండ్రులు ఎంత ఆశలు పెట్టుకుంటారు, అరచేతుల్లో నడిపించుకుంటారు పిల్లల్ని. వాళ్ళకి ఏదైనా జ్వరం వచ్చిందన్నా ఏదన్నా అయిందన్నా గిలగిల్లాడిపోతారు తల్లిదండ్రులు. ఎందుకు? వాళ్ళ మీద ప్రేమ. వాళ్ళ నుంచి వచ్చిన వాళ్ళు పిల్లలు. వాళ్ళని ప్రయోజకులను చేయాలనుకుంటారు, జీవితంలో స్థిరపడాలనుకుంటారు, వాళ్ళు పెళ్లి చేసుకుని పిల్లా పాపలతో సుఖంగా ఉండాలనుకుంటారు. మీకులాగా ఒక నెగిటివ్ మాటలు మాట్లాడుకుంటూ నెగిటివ్ మాటల్ని ప్రచారం చేసుకుంటూ ఎవరు బతకరు. కేవలం పీనుగుల మీద పేలాలు ఏరుకునే వాళ్ళు తప్పితే ఇంకెవ్వరూ చేయరు ఇట్లాంటి. ఇంకొకసారి జ్యోతిష్యాలు చెప్పటం మాంతాడని నేను అనుకుంటున్నా. ఇప్పుడు వస్తున్న ఇది ఏదైతే ఉందో, ఇప్పుడు అతనికి వ్యతిరేకంగా జరుగుతున్నది ఏదైతే ఉందో చాలా బాగా సీరియస్గా జరుగుతుంది. ఇది చూసైనా సరే బుద్ధి తెచ్చుకుంటారేమో. భర్తకే బుద్ధి లేదు అనుకుంటే భార్యకు కూడా బుద్ధి లేదని అర్థమైంది. ఇప్పుడు భర్తను ఆ మాత్రం భర్తను వెనకేసుకొచ్చుకుంటారు భార్యలు, కాదనట్లేదు. అసలు మీ ఇద్దరు గురించి ఇంకెవరన్నా జాతకం చెప్తే మీకు ఎలా ఉండేది ఆ రోజు? మేము శుభమా అంటూ పెళ్లి చేసుకుంటే మేము విడిపోతామని చెప్తున్నారు, వీళ్ళెంత దుర్మార్గులు అని అనుకోరు మీరు? అంటే మీకు ఒక న్యాయం, రెండో వాళ్ళకి ఒక న్యాయం. ఇప్పుడు ఎవరన్నా గర్భిణీ అయ్యారనుకోండి, ప్రెగ్నెన్సీ వచ్చింది, అష్టావక్రుడు పుడతాడు అన్నారనుకోండి ఎవరన్నా, ఎంత కోపం వస్తుంది, ఎంత బాధపడతాం. ఇదైనా అంతే కదా, ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతాం కదా. నీకు రెండో వాళ్ళకి అభద్రతకు గురి చేసే హక్కు నీకు లేదు. నీ పరిధి పరిమితి తెలుసుకో, చట్టం ప్రకారం తెలుసుకో. నీకేదో దివ్య దృష్టి ఉండబట్టే కదా జ్యోతిష్కాలు చెప్పగలుగుతున్నావు. ఇవాళ రాజ్యం, ఇవాళ ఇప్పుడు మనం నడుస్తున్న కాలం, పక్కన నువ్వు ఫోనుల్లో చూసి జ్యోతిష్యాలు చెప్తుంటావు, శాస్త్ర సాంకేతికత అంతా వాడుకుంటావు, చెప్పేయేమో జ్యోతిష్యాలు చెప్తుంటావు. ముందు అసలు మీ జాతకం మీరు చూసుకోండి, మీరు ఎన్నాళ్ళు కలిసి ఉంటారో చూసుకోండి. అందుకని ఏమాత్రము శ్రీవాణి భర్తని ఈ విధంగా వెనకేసుకురావటం అనేది అసలు చాలామంది బయట ఏమనుకుంటారంటే అసలు వీళ్ళిద్దరికీ ఎక్కడ మ్యాచింగ్? అసలు ఆ అమ్మాయి చూస్తే బొమ్మలాగా ఉంటుంది, బోలెడు ప్రతిభ ఉంది ఆ అమ్మాయి దగ్గర, ఆ అమ్మాయి వీణ వాయిస్తూ ఉంటే గంటలు గంటలు వినాలనిపిస్తుంది, ఈ పోకిరివాడు ఎక్కడ దొరికాడు, క్షుద్ర పూజలు చేసుకునేవాడు ఎక్కడ దొరికాడు అని అనుకుంటారు. ఈ మాట మీతో అంటే మీకు ఎంత బాధగా ఉంటుంది? మీకు నచ్చి కదా చేసుకున్నారు. అందుకని ఎవరి ఇష్టాలు వాళ్ళకు ఉంటాయి.
ఎవరి జీవితం వాళ్ళ చేతుల్లో ఉంటుంది. వీళ్ళది కూడా లవ్ మ్యారేజే కదా మేడం? అవును, లవ్ మ్యారేజ్. ఇప్పుడు నేను నిర్బంధంగా ఇంకొక మాట కూడా చెప్పదలుచుకుంది ఏంటంటే, జ్యోతిష్యాలు పెద్ద బోగసు. జ్యోతిష్యాల్లో ఏమీ ఉండదు. మీ జీవితం మీ చేతుల్లో ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు 5,000 కడుతున్నారా, 50,000 కడుతున్నారా, 5 లక్షలు కడుతున్నారా, కట్టి మీరు పూజలు చేయించుకుంటున్నారు. పూజల వల్ల ఏమీ ప్రయోజనం ఉండదు. మీ భయాన్ని, మీ స్వార్థాన్ని జ్యోతిష్యులు క్యాష్ చేసుకుంటారు. ఎవ్వరి పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోయే వాళ్ళకి జ్యోతిష్యులతో అవసరమే లేదు. అందుకని ఈ సందర్భంగా ఇవన్నీ చూసైనా ప్రజలు కూడా ఎడ్యుకేట్ కావాలని నేను కోరుకుంటాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.